అందరికీ హాయ్ అండి. హ్యాండ్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీ అందరికీ. ఈరోజు నేను మీకు మట్టితో చేసినటువంటి కట్టెల పొయ్యిని చూపిస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇంకా మా ఛానల్ని పుషప్ చేయండి. మట్టితో కట్టెల పొయ్యి ఎలా చేశానో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. బౌలింగ్ నీళ్ళకి ఆ పొడిమట్టి కొద్ది గుచ్చుకుంటే ఇది జోరైనప్పుడు మళ్ళీ ఒకవేళ కొద్ది కలుపుకోవడానికి బాగుంటుంది. అందుకు గమ్యాలకి గమ్యాల కర్రలు అలా సుత్తి అందుకు తల్లి. ఎందుకంటే ఇలా కుదరదు ఉంటాడు. ఇలా కొట్టామనుకో కింద బాటం కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఇక్కడ మడగొట్టలేదు అనుకో అటు ఇది వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మడగ కొట్టేసాం కాబట్టి ఇంకా స్టాండర్డ్గా ఇలా ఉంటుంది. లేకపోతే అటు ఇటు ఇటు అటు ఇటు దొరుకుతుంటుంది. కాబట్టి ఇట్టగా వేయడం అనేది దీని ఫ్రేమ్ అనమాట, సెట్ చేయడం. ఓకేనా. తర్వాత కొన్ని రాళ్ళ మొక్కలు ఇక్కడ ఇలాగా కొద్దిగా మట్టి వేసేసుకొని కర్రలు పొయ్యి కట్టెల పొయ్యి అనేది పాతకాలం పురాతన కాలం నుండి వస్తున్నటువంటి ఎన్ని గ్యాసులు వాడినా ఎన్ని ఇది వాడినా అవసరం పొడి మట్టి. పెద్ద పెద్ద రాళ్ళు అవి కాదు, పెద్ద రాళ్ళు ఇంకా పెద్దవి అయ్యా పెద్దవి అయ్యే పెద్ద పెద్ద రాళ్ళు. పాతకాలపు కట్టెలు పోయి ఇలాగ రాళ్ళు పేర్చుకొని పెద్ద పెద్ద రాళ్ళు కొంచెం పెద్ద ఇవ్వు, మరి సన్న అయితే ఎక్కువ వేయాల్సి వస్తుంది. అది ఇలాంటి పెద్ద పెద్ద ఇవ్వాలి ఫస్టే, అలా ఇలాంటి పెద్ద ఇస్తే చిన్న మరి పెద్ద పెద్ద ఇవ్వాలి చాలే. అలా కొద్ది దగ్గర చూపించవా, అలా తీసుకొచ్చేసి స్టాండ్ పట్టుకొచ్చి దగ్గర చూపించు. ఇలా నీట్గా పై వరకు ఇలా పేర్చుకొని ఆ తర్వాత మట్టి వేసేసేసి కట్టెలు పెట్టి మట్టి వేసుకొని ఇలాగా రౌండ్ అప్ చేసుకోవాలి. ఓకే. డబ్బా ఇక్కడ పెట్టి రాళ్ళ మీద నీళ్లు చల్లుకోవాలి. ఫస్ట్ నీళ్లు చల్లుకొని కాస్త పొడి
మట్టి గడి మట్టి ఇవన్నీ కూడా తర్వాత ఇలా వేసుకోవాలి. ఎందుకు ఈ పరిసిన రాళ్ళు కదలకుండా అటు ఇటు కదలకుండా కరెక్ట్గా ఇలాగా ఫస్ట్ రౌండ్ అప్ చేసేసుకోవాలి. ఈ కట్టెలు పొయ్యి పాతకాలం నుండి ఇలాగా తయారు చేసుకొని ఇండియాలోనే కాదు చాలా దేశాల్లో కట్టెల పొయ్యి అనేది మనుగడలో ఉంది. ఓకేనా? కాబట్టి ఇలా చేయాలి. ఇది కట్టెల పొయ్యి తయారు చేసే విధానం అన్నమాట. ఓకేనా? ఓకేగా, ఇప్పుడు ఒక సెక్షన్ అయిపోయింది కంప్లీట్గా. పాత గమేలాకి అడుగున కొట్టేసేసి పైన మట్టితో కవర్ చేసాము, రాళ్ళు మట్టితో ఫిల్ చేసేసాము. ఇక తర్వాత దీని మీద పొయ్యి వస్తుంది, ఎలా పొయ్యి చేయాలో చూపిస్తాను. ఓకేనా? చేసినది బాగా ఎండాలి, బాగా ఆరాలి, ఎండకి ఆరి ఎండిన తర్వాత అప్పుడు సాయంకాలం మరలా చూపిస్తాను ఎలా పొయ్యి వేయాలో. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈ సాయంకాల సమయంలో మరోసారి వీడియోలోకి స్వాగతము. ఈ మట్టితో కట్టెల పొయ్యిని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఓకేనా? సరే, చేయి పెట్టాల్సిందే, తప్పదు. అవసరం లేదు, సరిపోదు. అలా కాదు, అడిగితే అప్పుడు పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుంది. అలా మట్టి వేసుకొని పైన సాయి పెట్టేసుకోవడం కదండి. వంకర లేకుండా చూసుకో. వంకర లేకుండా చూడు, వెడల్పు కూడా తక్కువ కాకుండా చూసుకో. పొలాలు పెట్టే మాయన మళ్ళీ అన్నీ అవసరం లేదు. పర్లేదు, ఏమవుతుంది. ఏదన్నా కొంచెం ఈ గ్యాప్ లో ఏదన్నా రాయచ్చు. ఈ గ్యాప్ లో సరిపోదు. ఇప్పుడు ఏం కూడా దొరుకుతారు, రాళ్ళు పెట్టండి. కరెక్ట్గా ఉండాలి. మధ్యగా రాళ్ళు
ఓకే. ఐదు ఒకసారి కర్ర మొక్కటి కర్ర మొక్క కరెక్ట్ పెట్టు. ఐదు కర్ర కరెక్ట్ కరెక్ట్ చూసుకో. ఇప్పుడు అలా అయినట్టు సరిపోతుంది. అంతే. ఓకే. సరిపడి రాయి కావాలి. ఇలాగే ఉండాలి. మంట దారాలంగా వస్తుంది. అలా ఉంటే మంట కరెక్ట్గా దారాలంగా వరకాక లేకుండా చూసుకోసాము. ఇంకొక రాయి దీనికి ఈ గ్యాప్కి రాయి. ఇటుకు రాయి. ఇది కాదు, ఇటుకు రాయి. అది అటు ఈ గ్యాప్ గ్యాప్ బాగా బయటకు వచ్చిందా? పెట్టుకుంటాను. అది ఓకే. నేను అడుగుతానండి. నీ పని ఉంది. ఓ అబ్బా అక్క అయిపోయింది అనుకుంటున్నావా? నీకు పని ఉంది. పని అంతా చేయొద్దా? ఓన్లీ ఎన్ని ఏంటంటే ఓన్లీ బేస్మెంట్ మాత్రమే అయిపోయింది అనుకుంటున్నావా? ఏంటంటే ఓన్లీ సిట్టింగ్స్. మాత్రం 5 కూడా లేదనుకో. మొత్తం సెట్ చేయాలి. మా నాన్న మట్టి గోడలు పెట్టాడు. నేను పొయ్యి పెడతాను అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. దానికి ఒక రాయి పెట్టాలి.
ఉడికేటప్పుడు కూడా అట్లా పట్టుకుని ఉడకాలి. లెవెల్ చేయాలి, అలా చేస్తారు. ఎందుకు బోరింగ్ నీళ్ళు మన నీళ్ళు వస్తుంటే పంపులు రాలేదు కాబట్టి రాలేదా? అంతే. నీళ్లు పెట్టుకొని అంటుంటే సాఫ్ట్ గా వస్తుంది. రాస్తే మెత్తటి పట్టలేదు. ఆ గ్యాప్ కి ఏదైనా రాయి పెడితే పెట్టు, సన్న రాయి. ఇంకా నీట్గా మట్టితో అలకాలగా. ఓకే. ఎక్కడెక్కడో ఉన్నారమ్మా, అందుకే దాన్ని నొక్కాలని చెప్తున్నాను కదా చేత. చూడు, ఇగో ఈ లెవెల్ కి కూడా కరెక్ట్గా ఉండాలి. మొత్తం రాసేసిన తర్వాత ఆరిన తర్వాత రేపు ఏం చేస్తామంటే కొద్దిగా పేడ తీసుకురావడం నీట్గా. కరెక్ట్ సరిపోయింది, బాగా వచ్చింది పొయ్యి. మట్టితో కట్టెలు పొయ్యి చేయటం ఫినిష్ అయింది ఫ్రెండ్స్. ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే మిగిలింది. ఇప్పుడైతే కొద్దిగా ఒక 90% ఓకే అయిపోయింది. మొత్తం చేసేసాం 90%. కొద్దిగా మట్టితోనూ ఇంకా పేడతోనూ కలిపి మొత్తం రాయాలండి. మొత్తం ఆరిన తర్వాత చేయాల్సిన పని ఇది కాబట్టి అది ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియో. ఓకేనా? కట్టెల పొయ్యి మట్టితో రెడీ చేసాము. అలా చేయాలో స్టెప్ బై స్టెప్ గా అన్ని చూపించాం ఫ్రెండ్స్. కనుక చూడండి. ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఓకేనా? హలో, హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. హ్యాండ్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతము. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజైతే కట్టెల పొయ్యి మట్టితో చేసాం. ఓకే, కంప్లీట్ అయింది. చూడండి. పేడ తెచ్చావా? ఓకే, నీళ్ళన్నింటికి రాజేద్దులే. పొయ్యండి ఇదంతా.
పేడతో అలిగితే అట్లాగా నెర్రలివ్వకుండా ఉంటుందండి. ఇట్లాగా ఒకసారి మళ్ళీ నీళ్లు పోసి మెత్తగా మట్టితోనే అలిగిన తర్వాత ఈ పేడ తోరతారండి. ఇప్పుడు పేడ మట్టి రెండు కలిపాలి. అంత అవసరంలో సగం తీసి మొత్తం చల్లు. కావాలంటే వేసుకోవచ్చండి. కొద్దిగా తీసి పక్కన పెడతాం. చాలు. కుడి చేయండి గోరు దిగిందండి, అందువల్ల నేను ఎడం చేయి పెడుతున్నానండి. అవి పట్టుకొచ్చాయి. మెత్తగా అట్లా పిసుకోవాలండి. మట్టి పేడ రెండు పిసుకొని మనం పొయ్యి మీద పెట్టి అలుకుదామండి. రెండు చేతులు కంటించుకున్నాం. తప్పదుగా మరి, ఇది అలగటం ఈ చేతితో రాదుగా. Okay, all right, complete. చక్కగా వచ్చిందండి. పొయ్యి అయితే చాలా బాగా వచ్చింది, కరెక్ట్గా సరిపోయిందండి మూడు వైపులా. ఈ రాడ్ అండి పాలు ఆగబెట్టుకోవడానికి, చిన్న డేషన్లు పెట్టుకోవడానికి ఈ రాడ్ పెట్టామండి, దొల్లిపోకుండా దీని మీద నిలబడటం కోసం. అందుకని ఇనుప రాడ్ పెట్టామండి. ఓకే ఫ్రెండ్స్, పొయ్యి అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఈ పొయ్యి కోసం చాలా ప్రయాసపడ్డామండి. మట్టి చాలా దూరం నుంచి తీసుకొచ్చి. దాదాపు ఎన్ని రోజులు అయితే చెప్పు, ఎన్ని రోజులు ప్రయాసపడ్డామో చెప్పు ఫ్రెండ్స్. 3 రోజులండి ఈ పొయ్యి కోసం. 3 రోజులు రోజు మట్టి చాలా దూరం వెళ్ళి తీసుకొచ్చామండి. అలాగే ఒక రోజు మట్టి అంతా నానబెట్టాము, ఒక రోజు మొత్తం అలికామండి. మొత్తం 3 రోజులు పట్టింది ఫ్రెండ్స్. ఓకే, మరి మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాన్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్ వీడియోలు చేస్తామండి, పొయ్యి మీద వంట చేస్తాము.
మీకోసం ప్రత్యేకంగా బయట నుంచి కొనుక్కు రాకుండా మాకు తెలిసిన స్టైల్లో మాకు పాత పద్ధతిలో మా అమ్మమ్మ గారు చేసిన పద్ధతిలో చేసి చూపించామండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. ఆన్స్ తెలుగు లైఫ్ స్టైల్కి స్వాగతం అండి. ఈరోజు మేము మట్టి పొయ్యి చేసాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే అనేకులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోనండి.